ఒకసారి చూద్దాం. లూక్ చాప్టర్ 18 verse 14. ఇక్కడ పరిసయుడు సుంకరి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? సుంకరి పరిసయుడు ఏమనుకుంటున్నాడంటే, నాకు అంతా తెలుసు, నాకు మోసేసిన ధర్మశాస్త్రం అంతా నేను పాటిస్తుంటా, పేదల్ని కనికరిస్తుంటా, సహాయం చేస్తుంటా, అన్ని చేస్తూ ఉంటా, దేవుడు నాకు ఎప్పుడు నాతో మాట్లాడతాడు అనే విధంగా ఆ మనుషుడు ఉంటున్నాడు పరిసయుడు. ఇక్కడ మరి పరిసయుడు ఆ విధంగా ఉంటుంటే సుంకరు ఏమంటున్నాడంటే, తల కిందికి వేసుకుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తగ్గింపు ప్రార్థన అనమాట. ఆ యొక్క సుంకరి తగ్గింపు ప్రార్థన చేసుకుంటే ఆ పరిసయుడు హెచ్చించుకునే, నా అంతటి వాడు ఎవరు లేరు, నేనే ధర్మశాస్త్రం అంతా తూచా తప్పకుండా పాటిస్తున్నా అని చెప్పేసి ఆయన హెచ్చించుకుని ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. 18వ అధ్యాయం 14 వచనం ఏమంటాడంటే, అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిన నీతో చెప్పుచున్నాను. తాను తగ్గించుకున్నవాడు, తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, సుంకరి ఈ విధంగా తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, 9వ వచనం చూద్దామండి. తాము నీతిమంతులను తను నమ్ముకుని ఇతరులు తృణీకరించు కొందరు ఆయన ఈ విధంగా ఈ ఉపమానం చెప్పను. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళరు. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకరి వల్లైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపద ఎంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచున్నాను. అయితే సుంకరి ఏమంటాడంటే, దూరంగా నిలబడి ఆకాశము కళ్ళెత్తుచుగైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికాను. ఇక్కడ ఏమని పడుగుతున్నాడంట? పరిసయుడు ఏమన్నాడంట, దేవా, నేను చోరులకును, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకరి వల్లైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులను చెల్లించుతున్నాను. చోరులైనను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వల్లైనను, మళ్ళీ ఈ సుంకరి వల్లైనను ఉండకుండా ఉన్నందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పేసి పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. నేను పాపిని నన్ను కరుణించుము అని సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కూడా కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలక దూరంగా నిలబడి ఏం చేస్తారంట, రొమ్ము కొట్టుకొనుచు దేవునికి ఈ విధంగా ప్రార్థన, దేవా, నేను పాపిని అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నాడు. ఈయనేమో నేను ధర్మశాస్త్రం అంతా పాటించాడు, ఇతరుల వల్లే కాకుండా, మళ్ళీ వ్యభిచారం వల్లే కాకుండా, ఈ మనుషుల వల్లే కాకుండా, ఈ సుంకరి వల్లే కాకుండా నీవు నన్ను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇద్దరు ప్రార్థన ఎవరిది గొప్పది అని అంటే, సుంకరి ప్రార్థన గొప్పదని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్న వారితో ఈ ఉపమానంగా ఈ రీతిగా చెప్పినాడు.
నువ్వు దేవుడితో చెప్పాల్సిన సమస్తం దేవుడికి తెలుసు, కానీ నీది నువ్వే ప్రార్థన చేసుకోవాలా. దేవా తగ్గింపు జీవితం. ఇక్కడ ఏమన్నాడంటే ఎవరైతే హెచ్చించుకునేవాడు ఉన్నాడో వాడు తగ్గింపబడతాడు, తగ్గించుకునేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు హెచ్చించబడతాడు. ఇక్కడ ఇద్దరిలో ఎవరు హెచ్చించబడ్డారంటే సుంకరి హెచ్చింపబడ్డాడు. ఎందుకంటే తగ్గింపు జీవితం కలిగి సుంకరి జీవిస్తున్నాడు. పాపాత్ముడు నేను కరుణించుము. ఎవరైనా చెప్పగలరా? ఎవరైతే తమ యొక్క పాపాలు ఈ విధంగా ఒప్పుకుంటారు దేవుని సన్నిధిలో వారు హెచ్చింపబడతారు, వారి పాపాలు క్షమింపబడతాయి, వారి పరిశుద్ధులు అవుతారు. కానీ ఈ సుంకరి ఈ విధంగా ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో రొమ్ము కొట్టుకొనొచ్చు, ఆకాశం వైపు చూడడానికి కూడా ధైర్యం చాలక చెప్తున్నాడు, తన కింద వేసి చెప్తున్నాడు, దేవా ఈ పాపిని క్షమించు, నన్ను క్షమించు అని చెప్తున్నాడు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా ఉపమాన రీతిగా వారికి చెప్పినది ఏమంటే ఎవరైతే హెచ్చించుకొని ఉంటారో వారు తగ్గింపబడతారు, ఎవరైతే తగ్గింపబడతారో వారు హెచ్చింపబడతారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మాట్లాడుతుందని చెప్పేసి ఉపమాన రీతిగా చెప్పినాడు. అక్కడ ఈ యొక్క జీవితం దేవుడిచ్చిన జీవితం ఏ విధంగా నీవు ఈ జీవితం ఏ విధంగా వినియోగిస్తున్నావు? దేవుడి సన్నిధికి వచ్చి నేనే గొప్పగా ఈ పనులన్నీ చేస్తున్నాడు, నేనే గొప్పగా ఇవన్నీ నేనే చేస్తున్నాను, వీళ్ళెవరు చేస్తలేదు, వీళ్ళెవరు కూడా ఆ విధంగా ఉండలేదు, నేనే అనుకున్నావు, అక్కడే నువ్వు త్రొక్కబడతావు. నువ్వు ఎంత పని చేసినా కూడా, నువ్వు ఎంత సేవ చేసినా కూడా, నువ్వు ఎంతగా పాటుపడినా కూడా దేవునిలో తగ్గింపబడాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు తగ్గింపు జీవితం కలిగి ఉంటారు, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. దేవా నా యొక్క ప్రార్థన అంగీకరించు, నేను పాపిని, ఘోర పాపిని, నా వలన నీకు మరణశిక్ష విధించాను, దయతో క్షమింపు అని దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే దేవుడు ఆ యొక్క బిడ్డని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండుడు. చాలండి. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి. ఇక్కడ అందరికీ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ విధంగా రాస్తున్నాడు, తుదకు సహోదరులారా సహోదరులారా మీరందరూ కూడా సంతోషంగా ఉండండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి. సంతోషంగా ఉండండి, సంపూర్ణులై ఉండండి, మళ్ళీ ఇంకేమన్నాడు, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి. ప్రేమ సమాధాన కర్తయగు దేవుడు నీకు తోడై ఉండును గాక. ఎందుకంటే ఏక మనసు కలిగి ఉండాలి. మనం ఏక మనసు కలిగి ఉండి ఏకాత్మ కలిగి ఉండి మనం జీవించాలని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ఆనాటి కాలంలో ఉన్నటువంటి కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఎందుకంటే వారిలో ఐక్యత లేదు. చెప్తున్నాడు మీరు ఐక్యత కలిగి జీవించాలి. వారిలో ప్రేమ లేదు, ప్రేమ కలిగి జీవించండి. వారిలో సమాధానం లేదు, ఏకాత్మ కలిగి జీవించండి. వారిలో
లేదు, ఆదరణ లేదు. ఆదరణ కర్తవ్యం యేసుక్రీస్తు ప్రభుని ఆదరణ కర్తవ్యం ఆయన్ని మీరు కలిగి ఉంటారు. మీరు ఆదరణ కలిగి ఉండాలి, సంపూర్ణులై ఉండాలి. ఇవన్నీ కలిగి మీరు ఉండాలి, ఇవన్నీ కలిగి మీరు జీవించాలి చెప్తాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే వీరిలో అటువంటి లక్షణాలు ఏమీ లేవు కాబట్టి అవన్నీ కూడా చెప్తాడు. 1 by 1 1 by 1 1 by 1 1 by 1. మీరు ఏమీ లేకపోతే కూడా మీరు దేవుని యొక్క సన్నిధికి చేరలేరు. మీరు కలిసికట్టుగా ఉంటేనే మీరు దేవుని చేరుకోగలరు. ఎందుకంటే ఒకడు ఆ విధంగా తప్పిపోతుంటే మిగతా వారు ఏం చేస్తారు, ఆ విధంగా వెళ్ళిపోయి మనిషిని మళ్ళీ తీసుకురాగలరు. మరి ఏకాత్మ కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఒకే మనస్సు. ద్విమనస్సు